హలో యువరన్ అయితే షార్ట్ లిస్ట్ కోసం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షార్ట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ కోణంలో మీకు కొంచెం ఐడియా ఉండడానికి ప్రీవియస్ ఉన్న షార్ట్ లిస్ట్ని ఏ విధంగా వస్తుంది, అందులో నెంబరు నేము ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటు షూస్ సెలెక్షన్ గురించి చెప్తున్నాను. సో వెరీ ఇంపార్టెంట్. మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే షూ సెలెక్షన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాలంటే నాకు ప్రాక్టీస్లో ఎస్ఎస్సి జీడీ ప్రాక్టీస్లో చాలా పెయిన్ వచ్చింది, షిన్ బోన్ పెయిన్ కూడా వచ్చింది. అదే ట్రైనింగ్లో ఒక్కసారి కూడా షిన్ బోన్ పెయిన్ రాలేదు. ప్రామిస్గా చెప్తున్నాను, ఒక్కసారి కూడా షిన్ బోన్ పెయిన్ రాలేదు. సో దీనికి కారణం ఏంది? ఓన్లీ షూస్ అయినా, మనం వేసే రన్నింగ్ ఫుడ్సా, ఇవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో సో అప్పుడున్న ఒక షార్ట్ లిస్ట్ని ఎగ్జాంపుల్గా చూపెడుతూ దాంతోపాటు మీకు షూస్ ఏ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి, నేను చూజ్ చేసుకుని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ షార్ట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, సో మనకైతే ఒక మెమోరాండం రిలీజ్ చేస్తాడు. సో దాంట్లో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పీఈటీ పీఎఫ్టీకి సంబంధించిన రిజల్ట్ అయితే ఇచ్చినాము. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అయితే మేము కండక్ట్ చేస్తాము. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ కింద ఉన్న లింక్ తోటైతే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో ఆ లింక్ అయితే నాకు ఓపెన్ కాలేదు, ఎందుకంటే మా పడిది యాక్టివ్లో లేదు. సో అయినా కానీ నా దగ్గర అది ఉంది, మన షార్ట్ లిస్టు. సో దాంట్లో ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో ఏముంటుందంటే ఫస్ట్ మన నేమ్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్ఎస్సి రూల్ నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత కేటగిరీ ఉంటుంది. సో ఈ కేటగిరీలో 6 నెంబర్ అని చెప్పేసి ఓబీసీ అని, యూఆర్ 9 అని చెప్పేసి ఇలా కేటగిరీ వైజ్ ఉంటుంది. అది షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, ఆ తర్వాత పీఈటీ పీఎఫ్టీ నుంచి మెడికల్కి షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, ఆ తర్వాత నీకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతుంది. జాబ్ వచ్చిన తర్వాత ఎలా చేంజ్ అవుతుందంటే, నీకు ఇప్పుడు నాకు ఇక్కడ ఓబీసీ 6 అని వచ్చింది. సో నాకు తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే జాబ్ సెలెక్షన్ ఫైనల్ రిజల్ట్ వచ్చిందో దాంట్లో ఏమొచ్చిందంటే సిఎస్ఎఫ్ అని కూడా రాదు, జస్ట్ బి అని వస్తుంది. బి అని పక్కకి 9 అని వచ్చింది. 9 అంటే ఏంది? ఓపెన్ కేటగిరీ, అంటే ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, దీని గురించి నేను నెక్స్ట్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ షార్ట్ లిస్ట్లో మన నేమ్ వస్తుంది, ఆ తర్వాత రూల్ నెంబర్ వస్తుంది. ఇక ఎస్ఎస్సి రూల్ నెంబర్కి వచ్చినట్లయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఎస్ఎస్సి రూల్ నెంబర్ అనేటువంటి చేంజ్ అయింది కదా, అంటే పాతగా ఒకటి ఉంది, కొత్త ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు ఏ నెంబర్ వచ్చి చూసుకోవాలని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. బ్రదర్ అండ్ సిస్టర్, ఈ డౌట్స్ అని మనకేం అవసరం లేదు. ఇవన్నీ కండక్ట్ చేసి ఇవన్నీ చూసుకోవడానికి ఎస్ఎస్సి బోర్డు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇచ్చేది అందుకే, ఒక రిక్రూట్మెంట్ని కండక్ట్ చేయడానికి. సో మనకైతే ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ అవసరం లేదు, ఎలాంటి ఆలోచించకండి. సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఎస్ఎస్సి వాళ్ళు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనకి రూల్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత కేటగిరీ వస్తుంది. అంటే కేటగిరీ అంటే మనకి డైరెక్ట్ ఇవ్వడు, నెంబర్ వైజ్ ఇస్తాడు. ఆ తర్వాత మన నేమ్ వస్తుంది. డైరెక్ట్ నువ్వు నేమును సెర్చ్ చేసైనా, అంటే నేమ్ ఎంటర్ చేసైనా సెర్చ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది షార్ట్ లిస్ట్కి సంబంధించింది. ఇక షూస్ విషయంలోకి వస్తే, షూస్లో ఏంటంటే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కరీంనగర్లో ఏంటంటే ఫస్ట్ నార్మల్గానే మా బ్రదర్ ఈ షూస్ ఉంటే అవి వాడినాను. ఆ తర్వాత ఈ ఎస్ఎస్సి జీడీ అంటే ఈ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈవెంట్స్ డేట్ ఇచ్చిన తర్వాత ఒక 15 రోజుల ముందు ఏం చేసినంటే నేను సెగా షూ కొనుక్కున్నాను. సో అది ఎంత 600 to 700 మధ్యలో నేను సెగా షూ కొనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ ఒక జోక్ కూడా చెప్తాను. ఆ సెగా షూ కొనుక్కొని వేసుకున్న తర్వాత ఎంత ఈజీగా అయిపోయిందంటే నాకు చాలా బెటర్గా అనిపించింది, కంఫర్ట్గా అనిపించింది. ఫుట్ లెంత్ కూడా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ షూ ఇప్పుడు వాడాను, నేను డైరెక్ట్ రన్నింగ్కే వాడతాను, సో నాకు చాలా కంఫర్ట్గా ఉంది, ఇలా ఫుట్ కూడా లాంగ్ అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది, నేను డైరెక్ట్ రన్నింగ్ యూజ్ చేస్తాను, అప్పుడు మనం ఈ పాత షూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్పినాను. అతను నవ్వి అన్నాడు, ఓ పిచ్చోడా, అలా ఏం కాదు, నువ్వు ఇలా ప్రాక్టీస్ చేస్తే నీకు అలవాటు అయిపోతుంది, అది ఏమైనా ఇప్పుడు అరిగిపోతాయా, 15 రోజులకి ఏమైనా అరిగిపోతాయా, లేదు నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు ఇంకా అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. సో అలా నేను ఆ సెగా షూస్ తోటి ప్రాక్టీస్ చేసినాను. సో బెటర్గానే అనిపించినాయి. బట్ ఏంటంటే షిన్ బోన్ పెయిన్ అయితే వచ్చింది. షిన్ బోన్ పెయిన్ నేను ఓన్లీ షూస్ సెలెక్షన్ వల్లనే వస్తుందని చెప్పాను, బట్ షిన్ బోన్ పెయిన్ రావడానికి షూస్ కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ అది. అంటే పెయిన్స్ రావడానికి కారణము నాట్ ఓన్లీ షూస్ ఒకటి అయితే పరిగణలోకి తీసుకోము. సో మనము ఫుడ్స్గా మనం వేసే ఫుడ్ కానీ, సో మనము డైట్ మెయింటైన్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో బట్ ఏంటంటే షూస్ కూడా ఒక భాగము అని చెప్పేసి నేనైతే అంటున్నాను. సో అప్పుడైతే ఈ సెగా వాడినాను, బట్ అయితే నాకు పెయిన్స్ అయితే చాలా వచ్చినాయి. ఎందుకంటే ఈవెన్ చెప్పాలంటే వాష్రూమ్ వెళ్తే పట్టుకోకుండా వితౌట్ సపోర్ట్ లేవలేకపోతాము. సో అలా పెయిన్ వచ్చేది. ఆ తర్వాత ఈ రన్నింగ్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ షూ ఎంత అయితే 6 months to 8 months అయిపోయింది కరీంనగర్లో ఈ షూ వాడుకొని. ఆ తర్వాత ఇదే షూ తీసుకొని మళ్ళీ నేను ట్రైనింగ్కి వెళ్ళినాను. సో ట్రైనింగ్కి ఎందుకంటే జస్ట్ ఫస్ట్ 1 week to
10 డేస్ ఏంటంటే 0 వీక్ ఉంటుంది. సో అందులో ఏముండదు కదా, సో అప్పుడు షూ యూజ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి షూ తీసుకెళ్ళినాను. ఆ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ షూ ఇచ్చిండు అందరికీ, ఒక 10-15 రోజులు ఇచ్చిండు. సో ఆ బ్రౌన్ కలర్ షూ వేసుకున్న తర్వాత డిఐజీ ఆర్డర్ వచ్చింది. ఏమంటే బ్రౌన్ కలర్ షూ అని కాదు, వాళ్ళకి ఇష్టమైన షూ వేసుకోమను, ఏ కలర్ అయినా పర్లేదు అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ 10 రోజులు మాకు ఏమంత ఇబ్బంది కాలేదు, ఎందుకంటే 10 రోజులు కూడా నార్మల్గా ఉంటుంది. స్టార్టింగ్గా ట్రైనింగ్లో ఎవరికి అంత హైగా చేపియరు, సో నార్మల్గానే ఉంటుంది కాబట్టి మేము అంతగానం ఏం అనిపించలేదు. ఆ తర్వాత మేము ఏం షూ పర్చేజ్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిన అందరం కలిసి ఉంటాం కదా, మన గ్యాంగ్ ఉంటుంది, తెలంగాణ గ్యాంగు, ఆంధ్ర గ్యాంగు, తెలుగు గ్యాంగ్. ఇక ఆంధ్ర తెలంగాణ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోర్స్కి వెళ్ళిన తర్వాత తెలుగువాడు అంటే చాలు మనవాడే అయిపోతాడు. సో అలా మన గ్యాంగ్ అంతా ఉంటుంది కదా, సో ఆ గ్యాంగ్ అంతా డిస్కస్ చేసుకొని ఏమంటే కలంజీ షూ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. కలంజీ షూ ఆర్డర్ పెట్టుకున్నాము. అది 2500 రూపీస్ అయిపోయింది. 10.5 నెంబర్ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత ఆ షూస్ తోటి ఏంటంటే చాలా బెటర్గా అనిపించింది దానికి కూడా. సో పెయిన్స్ అయితే 0, నాకైతే 0 పెయిన్, ఒక్కసారి కూడా షిన్బోన్ పెయిన్ రాలేదు. ఆ తర్వాత వితౌట్ ఎనీ పెయిన్స్ నాకైతే ఏ పెయిన్ కూడా రాలేదు. ఆ షూ వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ అనిపించింది. అక్కడ వాడే ఎస్ఐ అంటే పీటీకి మనకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ తర్వాత డబ్ల్యూ అంటే వెపన్ ట్రైనింగ్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ తర్వాత డ్రిల్ ఇన్స్పెక్టర్కి ఒకరు ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఉంటారన్నమాట. అంటే ఏంటంటే డైలీ మనకి 3 క్లాసెస్ జరుగుతాయి. సపరేట్ నేను ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియోలో చెప్తాను. సో మార్నింగ్ పీటీ ఉంటుంది, ఆ తర్వాత డబ్ల్యూటీ అనే వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇండోర్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఏంటంటే సిఎస్ఎఫ్ అంటే సిఎస్ఎఫ్ సంబంధించిన క్లాసెస్ చెప్తారు. ఎయిర్పోర్ట్లో కానీ పాస్లు ఏ విధంగా చెక్ చేయాలి, ఈవెన్ పవర్ ప్లాంట్లో వెహికల్ ఎలా చెక్ చేయాలి, కోల్ మైన్స్లో ఏ విధంగా చెక్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకైతే క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి డ్రిల్ క్లాస్ ఉంటుంది. డ్రిల్ ఏంటి మనకు తెలుసు కదా, పరేడ్ ప్రాక్టీస్ అయితే డ్రిల్లో జరగడం జరుగుతుంది. ఇవన్నీ గురించి నేను స్పెషల్గా ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కలంజీ షూ వల్ల లాభం ఏంటంటే పెయిన్స్ అయితే ఏం రాలేదు. బట్ ఏంటంటే ఈ షూ ఒక 4 to 5 months వాడంగానే ఈ సైడ్స్కి మన బొటన్ వేలు అంటే చిట్కన వేలు ఉంటుంది చూడు, చిన్న వేలు, సో ఆ సైడ్స్కి మొత్తం చినగడం స్టార్ట్ అయిపోయింది. షూ ఎలా ఉందో అలా ఉంది, బట్ ఏంటంటే సైడ్స్కి చినగడం మొదలుపెట్టింది. సో అలా చినగడం స్టార్ట్ అయితే అది వేసుకొని ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మనకి ఇబ్బంది అనిపిస్తుంది. సో కలంజీలో అదొక డిఫాల్ట్ అనిపించింది. ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ యూజ్ చేసిర్రు, ఏంటంటే నైక్ యూజ్ చేసుకున్నారు. అది కూడా చాలా బెటర్గా ఉంది, బట్ వాళ్ళు పెయిన్స్ కానీ అయితే సఫర్ అయ్యారు. సో ఆ షూ ఏంటంటే నైక్ చాలా బాగున్నాయి, వాళ్ళు అప్పుడు తీసుకున్నారు. సో ఇప్పటి వరకు అలానే ఉన్నాయి. సో అవి కూడా బెటర్గానే అనిపించింది. అంటే నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే 3 షూస్ అయితే నేనైతే యూజ్ చేసినాను, నేనైతే చూసినాను. అది ఒకటి సెగా, ఓకే బెటర్, చాలా బాగుంది. షిన్బోన్ పెయిన్ అంటే మనం వేసే ఫుట్ మీద కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు, సెగా షూ. ఆ తర్వాత ఏంటంటే కలంజీ షూ ఏంటంటే డిఫాల్ట్ మనం ఒక 3-4 months వాడంగానే సైడ్స్కి మొత్తం చినగడం స్టార్ట్ అయిపోతుంది. బట్ షూ పరంగా అయితే చాలా బెటరే. ఆ తర్వాత ఏంటంటే నైక్ షూ, ఇదైతే మా ఫ్రెండ్స్ వాడిర్రు, నేనైతే వాడలేదు, నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఏంటంటే ఇవి ట్రైనింగ్ టైంలో తీసుకున్నారు. సో ఇప్పటివరకు అయితే చాలా బెటర్గానే ఉన్నాయి, అలానే ఉన్నాయి. సో ఈ 3 షూలు అయితే నేను చూసినాను. సో ఈ 3 షూలు అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఇవే తీసుకోమని చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఈ షూ వాడడం వల్ల ఏ విధంగా ఉంది, సో పెయిన్స్ ఏవి అని చెప్పేసి నేను దీనివల్ల మాత్రమే, అంటే ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నాను. ఇక మీ ఇష్టము, మీరు ఏ షూ వాడతారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదో నేను చెప్తున్నాను మాత్రం కాదు, మీరు చూడండి, వాడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతుంటే చూసి అలా చూజ్ చేసుకోండి, ఓకేనా. సో ఎంతైనా మనము 1000 రూపాయల లోపు మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం జాబ్లో లేము. సో నేనేం చేసిన అంటే అప్పుడు 600 నుంచి 700 అనగానే షాక్ అయిపోయిన, అమ్మ ఇంత డబ్బులు పెట్టి తీసుకోవాలని చెప్పేసి. అదే ట్రైనింగ్కి వచ్చేసరికి 2500 అంటే ఈజీగా పెట్టేసినాం. ఎందుకు, ట్రైనింగ్లో మనకి డబ్బులు వస్తాయి. సో మనం ఆలోచించాము కాబట్టి 2500 పెట్టి షూ తీసుకున్నా అంటే అప్పుడు ఏం కూడా ఆలోచించకుండా వితౌట్ మన ఎనీ థింకింగ్ అనకుండా మనం డైరెక్ట్ తీసుకోవడం జరిగింది నేను ఆ షూను. అంటే సో ఇప్పుడు ఏంటంటే మనము డబ్బులకు చాలా సఫర్ అయిపోతాము. ఒక ప్రదేశంలో ఒక ప్లేస్లో రూమ్ తీసుకొని ఉంటున్నామంటే ఆ రూమ్ రెంట్ కట్టుకోలేక, ఇటు స్టడీ హాల్ కట్టుకోలేక, అటు కోచింగ్ ఒకవేళ ప్రైవేట్కి వెళ్తే ఆ కోచింగ్లో కట్టుకోలేక, సో ఇలా మనము సతమతం అయిపోతాము. సో కాబట్టి డబ్బులు అయితే మేనేజ్ చేసుకోవాలి. అయితే కోచింగ్ ఒక మ్యాటర్ వచ్చింది కాబట్టి కోచింగ్ గురించి ఏంటంటే ఫ్రీగా గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ తరపున కానీ ఒక బ్రో అయితే నాకు కన్సల్ట్ అయ్యిండు. ఆ బ్రో ఎక్కడంటే తేజస్ డిఫెన్స్ అకాడమీలో 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ బ్రో మనకైతే కరీంనగర్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతని గురించి అయితే నేను స్పెషల్గా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, ఒక పాంప్లెంట్ వచ్చిన తర్వాత. ఎవరైతే ఫ్రీ కోచింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే షార్ట్ లిస్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, సరే షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే అనౌన్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ షార్ట్ లిస్ట్ తోటి సంబంధం లేకుండా ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారో వాళ్ళైతే ఫ్రీ కోచింగ్ని యూటిలైజ్ చేసుకోండి. సో వీలుంటే ఎవరైతే సరౌండింగ్ అంటే కరీంనగర్కి వచ్చే వాళ్ళు ఎవరంటే నాకు తెలిసి నాకు పరిచయమైన వాళ్ళు సిద్దిపేట నుంచి రారు, సిరిసిల్ల వాళ్ళు వస్తారు, కామారెడ్డి వాళ్ళు వస్తారు, పెద్దపల్లి నుంచి వస్తారు, రామగుండం నుంచి వస్తారు, మంచిర్యాల నుంచి వస్తారు, బెల్లంపల్లి నుంచి వస్తారు, ఇటు జన్నారం నుంచి వస్తారు.
సో వీళ్ళైతే సరౌండింగ్ వాళ్ళు మెయిన్గా వస్తారు. ఇక కరీంనగర్ సరౌండింగ్ అంటే మనకు చాలామంది తెలిసే ఉంటారు. సో వీళ్ళందరూ అయితే కరీంనగర్లో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా కోచింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ ఫ్రీ కోచింగ్ అయితే కన్సల్ట్ అవ్వండి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను స్పెషల్గా. శివాజీ బ్రో అతని పేరు, కావాలంటే అతని పాంప్లెంట్ ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నేను స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది అయితే ఈరోజు వీడియో. ఈ వీడియో నుంచి ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.